హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు సండే వెంటారు. ఎలా ఉన్నారు? 2 డేస్‌గా అయితే నేను రీడింగ్ అయితే పోస్ట్ చేయలేదు. నాకైతే మెసేజ్‌లొచ్చాయి. కానీ నాకే కొంచెం హెడేక్ బాగా ఉంది. సో, అందుకని నాకు నేను స్పేస్ ఇచ్చుకోవాలి. కొంచెం హెడేక్ తగ్గిన తర్వాత మరి చూద్దాంలే అన్నట్లు నేను రీడింగ్ అనేది మీకు చేయలేదు. ఏమనుకోవద్దండి. సో, అందుకే ఈరోజు కొంచెం బాగుంది కాబట్టి ఈరోజు రీడింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఇవాల్టి రీడింగ్ ఏంటి అంటే, మీ మనసులో ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఎనర్జీస్ అనేది ఎలా ఉన్నాయి అనేది అయితే చూద్దాము. ఈరోజు 12/12 పోర్టల్ డే. సో ఈరోజు మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో అనేది అయితే చెక్ చేద్దాము. మీరు నో కాంటాక్ట్లో ఉన్నా, సపరేషన్లో ఉన్నా, లేదు మీ మధ్య కాంటాక్ట్ ఉండి కూడా వాళ్ళ మనసులో ఏమున్నది తెలియట్లేదు. సో మీరు వాళ్ళ గురించి ఏదైనా తెలుసుకోవాలి అనుకో ఉండొచ్చు. లేదు మీరు సపరేషన్లో ఉన్నా, లేదు మీరు లవర్స్ అయినా, ఏదైనా కావచ్చు. మీరు ఎవరి కోసం అయితే ఈ రీడింగ్కి అట్రాక్ట్ అవుతున్నారో వాళ్ళ ఎనర్జీస్ అనేది మీరు ఈరోజు చూడొచ్చు. ఓకేనా అండి? ప్లీజ్ యూనివర్స్. నాకు కామెంట్స్లో వాట్సాప్లో మెసేజ్ అయితే వచ్చాయి, వీడియో చేయలేదు అని. సారీ, ఏమనుకోవద్దండి. నేను రిప్లై కూడా ఇవ్వలేకపోయాను. నాకు బాగా హెడేక్ అయింది. సో అందువల్ల నేను ఇంకా రీడింగ్ తీసి దాన్ని అప్లోడ్ చేయడము, మళ్ళీ ఎడిటింగ్ చేసుకోవడము, ఇవన్నీ కూడా ఉంటాయి. దానికంటూ టైం కూడా పెట్టాలి నేను ఇక్కడ కూర్చొని. ఇంకా నా మైండే కొంచెము సరిలేనప్పుడు, ఒక పెయిన్తో ఉన్నప్పుడు ఇంకా రీడింగ్ కూడా తీయలేనని కామ్ అయిపోయాను నేను. ప్లీజ్ యూనివర్స్. చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వీళ్ళ మనసులో ఉన్న పర్సన్, మీ పర్సన్ నేమ్ చెప్పుకోండి. వాళ్ళ ఎనర్జీస్ అనేది, మీ ఎనర్జీస్ అనేది కనెక్ట్ చేసుకోండి. వాళ్ళ ఫేస్ గుర్తుకు తెచ్చుకోండి. మీ మధ్య జరిగిన సిచ్యువేషన్స్ కూడా తలుచుకోండి. ప్లీజ్ యూనివర్స్. చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వీళ్ళ మనసులో ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ ఎనర్జీస్ అయితే చూపించండి. ప్లీజ్ ప్లీజ్ కలెక్టివ్. వీళ్ళ మనసులో ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఎనర్జీస్ అయితే చూపించండి. ప్లీజ్ యూనివర్స్. చూసే మా వ్యూవర్స్ యొక్క వీళ్ళ మనసులో ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఎనర్జీస్ అయితే చూపించండి. ఈ 12/12 పోర్టల్ డే రోజున వాళ్ళ ఎనర్జీస్ ఏమున్నాయి? ప్లీజ్ యూనివర్స్. ఈ 12/12 పోర్టల్ డే రోజున చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వీళ్ళ మనసులో ఉన్న పర్సన్ ఎనర్జీస్ చూపించండి. అండ్ మీరైతే ఒక లైక్ అయితే ఇచ్చి మీ ఎనర్జీస్ని కనెక్ట్ చేసుకోవడమే కాకుండా నాకు ఒక సపోర్ట్ అయితే ఉంటుంది. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. క్వీన్ ఆఫ్ పెంటికల్స్, బాటమ్ ఆఫ్ ద డెక్ ద మెజిషియన్. మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు మీకోసం మేనిఫెస్ట్ అయితే చేస్తున్నారు. వాళ్ళు కూడా మేబీ వాళ్ళు కూడా ఈ 12/12 పోర్టల్ అనేది వాళ్ళకు కూడా తెలిసేమో. సో ఈరోజు ఎనర్జీ ప్రకారము వాళ్ళు కూడా మేనిఫెస్ట్ అయితే చేస్తున్నట్లు తెలుస్తుంది ఇక్కడ మీకోసం. ఒక్క నిమిషం అండి. ఇక్కడ రాసులైతే అన్ని రాసుల వాళ్ళు కనెక్ట్ అయ్యారు. అయినా
నన్ను ఎవరో అడిగారు రాసులు కూడా చెప్పండి అని నన్ను అడిగారు. సో అందుకనే రాసులు కూడా చెప్తున్నాను. అండ్ మీ పర్సన్ డేట్ ఆఫ్ బర్త్ కూడా చెప్తాను. ఇక్కడ వృషభ రాశి, కన్యా రాశి, మకర రాశి వాళ్ళు కూడా ఉన్నారు. అండ్ మేషరాశి, సింహరాశి, ధనుస్సు వాళ్ళు కూడా ఉన్నారు. కర్కాటక రాశి, వృశ్చిక రాశి, మీన రాశి వాళ్ళు కూడా ఉన్నారు. స్పోర్ట్స్ ఇక్కడ సోర్స్ ఎనర్జీ అయితే కనిపించలేదు. ఓకే, ఇక్కడ మిథునం, తుల, కుంభరాశి వాళ్ళు కూడా ఉన్నారు. అయితే ఇక్కడ తక్కువ కనిపిస్తున్నారు. మీ పర్సన్ డేట్ ఆఫ్ బర్త్ నెంబర్ 1, నెంబర్ 9, నెంబర్ 2, నెంబర్ 4, నెంబర్ 14, నెంబర్ 5, నెంబర్ 21, నెంబర్ 3, నెంబర్ 7, నెంబర్ 6, నెంబర్ 19, నెంబర్ 8, ఓకే, నెంబర్ 7, నెంబర్ 13. ఈ నెంబర్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇక్కడ మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి అని అంటే ప్రజెంట్ ఎక్కడైతే ఉంటున్నారో అక్కడ వాళ్ళ సిచ్యువేషన్ కొంచెం ప్రాబ్లమ్స్ లో అనేది ఉన్నారన్నమాట. వీళ్ళు కూడా ఎవరినైతే నమ్మారో వాళ్ళు వీళ్ళని కొంచెం దూరం పెట్టడం అయితే జరుగుతుంది. ప్రజెంట్ వాళ్ళ మధ్య గొడవలు జరుగుతున్నాయి. వాళ్ళ మధ్య ఒక అండర్స్టాండింగ్ లేదు, ఒక ఐకమత్యం అనేది లేదు. ఇద్దరి మధ్య గొడవలు అయితే జరుగుతున్నాయి. సో ఎవరినైతే నమ్మి వెళ్ళారో వాళ్ళు వీళ్ళని దూరం పెడుతున్నారు అని అయితే చెప్పచ్చు. ఎందుకు దూరం పెడుతున్నారు అంటే ఇక్కడ థర్డ్ పార్టీ మాటలు ఎవరైతే వీళ్ళ థర్డ్ పార్టీ కాదు, సో వాళ్ళిద్దరి మధ్య థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మాటలు అనేది, వాళ్ళ మాటల ఇన్ఫ్లుయెన్సెస్ అనేది మీ పర్సన్ నమ్మిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వింటున్నారు. సో ఆ విషయంలో ఇద్దరికి గొడవలు అయితే జరుగుతున్నాయి. సో మీ పర్సన్ పరిస్థితి ఎలా ఉంది అని అంటే వాళ్ళు వీళ్ళకు ఒక బౌండరీ అనేది అయితే పెట్టేశారు. సో ఇక నాకు తగ్గట్టు పరిస్థితులు లేవు అనుకునే విధంగా ఇక్కడ ఒక హెల్ప్లెస్ గా అయితే ఫీల్ అవుతున్నారు. మీ పర్సన్ ప్రజెంట్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ లో ఉన్న పర్సన్, మీకు నో కాంటాక్ట్ లో ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో సో ఈ విధంగా ఆలోచిస్తున్నారు. ఎక్కడైతే ఉంటున్నారో ఒక హెల్ప్లెస్ గా ఫీల్ అవుతున్నారు. ఇక్కడ మీ గురించి ఏదైనా ఆలోచిస్తున్నారా అని అంటే ఎక్కడైతే ఒక బౌండరీ పెట్టేసుకొని నాకు తగ్గట్టు పరిస్థితులు లేవు అనేది ఉన్నారు, ఇప్పుడు మీ రిలేషన్ పట్ల ఆలోచిస్తున్నారు. మీరు గుర్తుకు రావడము, మీ గురించి ఏదైనా ఒక స్టెప్ తీసుకోవాలి అనే ఆలోచన అయితే ఇక్కడ కలుగుతుంది. కానీ ఎక్కడైతే ఉంటున్నారో ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ లో చాలా పెయిన్ అయితే ఉందన్నమాట వాళ్ళకి. ఆ పెయిన్ అయితే భరించలేకపోతున్నారు. ప్రజెంట్ ఎనర్జీస్ ప్రకారము ఒక బౌండరీ అయితే సెట్ చేసుకున్నారు. అంటే వాళ్ళకి వాళ్ళు ఒక గిరి గీసుకొని థర్డ్ పార్టీ సిచ్యువేషన్ లో ఉన్నారన్నమాట. సో ఇప్పుడు మీరు గుర్తుకు రావడము, మీ గురించి ఒక థింక్ చేయడము, మీ రిలేషన్ ఏదైతే పాస్ట్ లో ఒక బౌండరీ పెట్టేసుకున్నారో మీ పట్ల, సో సేమ్ ఫీలింగ్ వాళ్ళకైతే కలుగుతూ ఉంది. ఈ రిలేషన్ కావాలి, నిలబెట్టుకోవాలి అనే సిచ్యువేషన్ లో మీ పర్సన్ ఉన్నారన్నమాట. అంటే నాకు మళ్ళా మీరు కావాలి అనేది అయితే మీ పర్సన్ కు ఉంది. తన చుట్టూ ఉన్న పరిస్థితులను కూడా నేను బ్యాలెన్స్ చేసుకోగలను అనుకునే విధంగా ఇక్కడ మీ పర్సన్ కనిపిస్తున్నారు. కానీ ఇక్కడ మీరు కొంతమంది ఎలా ఉన్నారు అని అంటే ఇక చాలా స్ట్రాంగ్ గా ఉన్నారన్నమాట. అంటే మీరు వాళ్ళ కోసం అన్ని విధాలుగా ప్రయత్నాలు అయితే చేశారు, ఈ రిలేషన్ నిలబెట్టుకోవాలని వాళ్ళకి నచ్చ చెప్పి చూశారు. అన్ని విధాలుగా ఒక భయంగాను నయంగాను ఎలా అయినా మీరు సర్ది చెప్పాలని చూశారు, గొడవలు వేసుకున్నారు, రిలేషన్ నిలబెట్టుకోవాలని ప్రయత్నించారు. కానీ ఇక్కడ రిలేషన్ నిలబడలేదన్నమాట. సో
ఇక్కడ రిలేషన్ అనేది నిలబెట్టుకోకుండా థర్డ్ పార్టీని నమ్మి అయితే వెళ్ళారు. సో, అలా వెళ్ళి మీకు ఎలాంటి సమాధానం అనేది లేకుండా ఇది ప్రెజెంట్ కూడా కొంతమందికి జరుగుతూ ఉండొచ్చు నాకు తెలిసి. ఒక బౌండరీ అనేది పెట్టేసుకొని మీ కాల్ గానీ, మీ మెసేజ్‌లకు కానీ రిప్లై ఇవ్వకపోవడము, మిమ్మల్ని ఆన్ అండ్ ఆఫ్‌లో పెట్టడము అయితే కొంతమందికి జరుగుతూ ఉంది ప్రెజెంట్ ఎనర్జీస్ ప్రకారము. ఇక్కడ మీ రిలేషన్‌లో ఒక స్టెప్ తీసుకురావాలి. మళ్ళా ఏదైతే ఒక ఎండ్ చేసుకొని వెళ్లారో మీ పర్సన్, ఇప్పుడు రీబర్త్ కావాలి అనేదైతే ఆలోచన అయితే ఉంది ఇక్కడ. ఒక రీసైకిల్ కావాలి అనే ఆలోచన అయితే ఉంది. ఒక బౌండరీస్ పెట్టుకున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో, రీసైకిల్ కావాలని ఆలోచిస్తున్నారు. ఈ రిలేషన్‌లో ఎట్లా నేను స్టాండ్ తీసుకోవాలి? నాకెవరు హెల్ప్ చేస్తారు? నేను ఏ విధంగా దీంట్లోంచి బయటపడాలి అనే విధంగా ఇక్కడ మీ పర్సన్ థింకింగ్ అయితే కనిపిస్తుంది. మీకోసం స్టాండ్ తీసుకోవాలి అనేదైతే ఆలోచిస్తున్నారు. ఎందుకు అనంటే వీళ్ళు మిమ్మల్ని ఆన్ అండ్ ఆఫ్‌లో పెట్టారు. మిమ్మల్ని ఇబ్బంది పెట్టారు. ఒక బౌండరీ అయితే సెట్ చేసుకున్నారన్నమాట. అంటే వాళ్ళకి వాళ్ళు ఒక సెక్యూర్‌గా అనేది ఉన్నారన్నమాట ఆన్ అండ్ ఆఫ్‌లో పెట్టడం. మీ నెంబర్ బ్లాక్ చేయడము, మీ మెసేజ్‌కి రిప్లై ఇవ్వకపోవడము. సో, వీళ్ళెందుకు ప్రెజెంట్ కూడా కొంతమందికి ఇలా జగులు చేస్తున్నారు అంటే, వీళ్ళకున్న సిట్యుయేషన్ కొంతమందికి మనీ ప్రాబ్లమ్స్ అయితే కనిపిస్తున్నాయి. సో, ఆ మనీ ప్రాబ్లమ్స్ వల్ల కూడా వీళ్ళు మీకు ఒక టైం ఇవ్వలేక మిమ్మల్ని దూరం పెడుతున్నారు. సో, అందులోంచి వాళ్ళేదైతే దేని మీదైనా ఇన్వెస్ట్ చేసుంటే కూడా సో, వీళ్ళు ఒక బౌండరీ వేసుకున్నట్లు కూడా కనిపిస్తుంది. ఎందుకు అంటే వాళ్ళకి ఒక కష్టంగా అనిపిస్తుంది. వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏయైతే ఉన్నాయో అందులోంచి బయటపడడానికి కష్టం అనిపిస్తుంది. ఈ రిలేషన్ నిలబెట్టుకోవాలి, మీరే కావాలి, మీకోసం స్టాండ్ తీసుకోవాలి అనే ఆలోచన కూడా ఉంది. కానీ ఇటా అటా తేల్చుకోలేక జగులు చేస్తున్నారన్నమాట. మీ పర్సన్‌కి కూడా మనీ ప్రాబ్లమ్స్ కూడా ఉండొచ్చు. సో, ఈ మనీ ప్రాబ్లమ్స్ వల్ల కూడా మిమ్మల్ని దూరం పెట్టిన వాళ్ళు కూడా కనిపిస్తున్నారు. కొంతమంది మీ రిలేషన్‌లో మీ పర్సన్ ఏంటి అంటే ఇక్కడ వాళ్ళకి 2 ఆప్షన్స్ అనేదున్నాయి. సో, వాళ్ళకి ఆప్షన్స్ ఉన్నా కానీ ఇక్కడ మీరు కావాలనిపిస్తుంది. మీ సైడ్ ఒక స్టాండ్ తీసుకోవాలి అండ్ మీరే కావాలి వాళ్ళకి. అంటే ఇంక మీ లైఫ్‌లోకి మీతో ఎవరన్నా మాట్లాడినా నచ్చదు. మీతో ఎవరైనా మీరు ఎవరితో అయినా హ్యాపీగా ఉన్నా, వాళ్ళకెక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చినా కానీ మీ పర్సన్‌కి ఇక్కడ నచ్చకపోవడము, మీ పట్ల ఒక పొసెసివ్ అయితే కనిపిస్తుంది. కానీ తన మనసులో ఏమున్నది పూర్తిగా బయటికి పెట్టరు. మీతో హ్యాపీగా ఉండరు. మీరు ఇంకెవరితో అయినా హ్యాపీగా ఉంటే కూడా మీ పర్సన్‌కి కూడా నచ్చదట. ప్రెజెంట్ దాని గురించి అయితే ఆలోచిస్తున్నారు. ఏమున్నా ఎన్నున్నా కానీ ఈ రిలేషన్ నేను బ్యాలెన్స్ చేసుకోగలను అనేదైతే ఇక్కడ మీ పర్సన్‌కి బాగా ఆలోచన అయితే ఉంది. ఇక్కడ మీకు డివైన్ బ్లెస్సింగ్స్ కూడా ఉన్నాయి. మీ రిలేషన్ ఏదైతే నో కాంటాక్ట్‌లో ఉన్నా, సెపరేషన్‌లో ఉన్నా, మీరు ఎలా ఉన్నా, మీరు లవర్స్ అయినా, ఒక వైఫ్ అండ్ హస్బెండ్ అయినా ఎవరైనా కావచ్చు. సో, వీళ్ళు మీ పట్ల ఏదైతే తన ఫీలింగ్స్‌ని హైడ్ చేశారో, మీ నుండి మూవ్ ఆన్ అయిన వ్యక్తులు, మీకు దూరమైన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, తనకు తగ్గట్టు పరిస్థితులు లేవు అని ముందుకు బ్యాక్ వెళ్ళిన వ్యక్తులు కూడా ఇప్పుడు ఇందులోంచి బయటపడాలి అనే ఆలోచనలో ఉన్నారన్నమాట. ఏదో ఒక హెల్ప్ తీసుకోవాలి, ఒక హెల్ప్‌లెస్‌గా, ఒక డిప్రెషన్‌లో ఉండడం అయితే జరుగుతుంది. ఎందుకలా ఉంటున్నారు అంటే, థర్డ్ పార్టీ సిట్యుయేషన్‌లో గొడవలు జరుగుతున్నాయి. సో, వాళ్ళు వీళ్ళని దూరం పెట్టడం, ఇలా దూరం పెట్టడం వల్ల ఇద్దరి మధ్య ఒక సఖ్యత లేదు కాబట్టి, సో, ఏదో ఒక న్యాయం జరగాలి, నాకేదో ఒక సమాధానం రావాలి యూనివర్స్ నుంచి అనే విధంగా కూడా ఇక్కడ మీ పర్సన్ థింకింగ్ అయితే జరుగుతుంది. ఎందుకంటే ద మెజిషియన్ మేనిఫెస్ట్ అయితే చేస్తున్నారు మీ పర్సన్ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ కూడా అయ్యుండొచ్చు. అండ్ మీ పర్సన్ మీ ముందుకి ఒక ట్రావెల్ చేసి మీ ముందుకు రావడం అయితే జరుగుతుంది. ఎందుకు అనంటే ఇక్కడ తనకెన్ని ఆఫర్స్ ఉన్నా కానీ నాకేది వద్దు, మీరే కావాలి అన్నట్లు కూడా ఇక్కడ మీ పర్సన్ ఆలోచన అయితే కనిపిస్తుంది. ప్రెజెంట్ అయితే ఒక బాధాకరంగా థింక్ చేస్తున్నారన్నమాట. తన చుట్టూ ఎంతమంది తనకు ఆఫర్స్ ఇస్తున్నా కానీ, అంటే తనకు ప్రపోజ్ చేస్తున్నా కానీ, ఇక్కడ మీరు కావాలనేదైతే మీ పర్సన్‌కి అనిపిస్తుంది. ఈ రిలేషన్ నాకు కావాలి, నేను నిలబెట్టుకోవాలి అండ్ నాకే కావాలి. ఇంకెవరికి దక్కకూడదు అనే విధంగా ఇక్కడ మీ పర్సన్ థింకింగ్ అయితే కనిపిస్తుందన్నమాట. అండ్ కొంతమందికి ట్రావెల్ చేసి కూడా మీ పర్సన్ రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీ పర్సన్ ఒకవేళ మీకు దగ్గర ఉన్నా కానీ,
విత్ ఇన్ ఇండియాలోనే అయినా ఈ పర్సన్ మీ దగ్గరికి ట్రావెల్ చేసి రావడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ ఈ రిలేషన్ ఒక నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలి అనేదైతే ఇక్కడ అనిపిస్తుంది. మీ పర్సన్కి ఈ రిలేషన్లో ఒక విక్టరీ సాధించాలి అంటే నేను ఒక విజయం సాధించాలి అనే విధంగా ఇక్కడ మీ పర్సన్ థింకింగ్ అయితే ఒక పాజిటివ్గా థింక్ చేస్తున్నారు. ఎందుకు అని అంటే వీళ్ళు మిమ్మల్ని పాస్ట్ లో చాలా ఇబ్బంది పెట్టారు, చాలా బాధలు పెట్టారు, టాక్సిక్ రిలేషన్స్ అనేది పెట్టుకున్నారు. సో దానివల్ల కూడా మిమ్మల్ని బాధ పెట్టిండొచ్చు, మిమ్మల్ని ఏడిపించిండొచ్చు, నానా విధాలుగా ఇబ్బంది పెట్టారు. సో అన్ని విధాలుగా మీ నీడ్స్ అనేది వీళ్ళు తీసుకొని మిమ్మల్ని ఇబ్బంది పెట్టి గొడవలతోనూ ఒక టార్చర్తోనూ బాధలు పెట్టిన వాళ్ళు కూడా ఇక్కడ ప్రజెంట్ ఏంటి అని అంటే వాళ్ళు మారారన్నమాట. వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మారడం అయితే జరిగింది. సో ఇది మీ చైల్డ్హుడ్ ఫ్రెండ్ అయినా కావచ్చు, లేకపోతే మీ తెలిసిన వ్యక్తులైనా కావచ్చు, మీది ఫాస్ట్ లైఫ్ కనెక్షన్ అయినా కావచ్చు, ఇది ఏదైనా కావచ్చు. మీ పట్ల ఫ్యాషను, అట్రాక్షను అనేది మీ పర్సన్కి చాలా ఉన్నాయి. ఒక కొత్త న్యూ బిగినింగ్ చేయాలి అండ్ ఎవరికైనా మ్యారేజ్ కాకపోతే కూడా మీ లైఫ్లోకి వచ్చి వీళ్ళు మ్యారేజ్ చేసుకోవాలి అనే ఆలోచనలో ఉన్నారు. అండ్ మీ పట్ల వాళ్ళకి చాలా రొమాంటిక్ ఫీలింగ్స్ అయితే కలుగుతున్నాయి. ఒక ఫ్యాషనేటివ్ న్యూ బిగినింగ్ చేయాలి అనేది అయితే ఉంది. మీతో కమ్యూనికేషన్ చేయాలనుకుంటున్నారు. వీళ్ళు మీ లైఫ్లోకి వస్తే వాళ్ళకు ఒక ఆనందము అనేది వీళ్ళకి దొరుకుతుందన్నమాట. సో మీ లైఫ్లో ఇంకా అన్ని విధాలుగా మీరు వాళ్ళ లైఫ్లో ఉంటే ఒక హ్యాపీనెస్ అనేది అయితే ఉంటుందని ఇక్కడ చాలా పాజిటివ్గా అయితే ఆలోచిస్తున్నారు. మీ పర్సన్ రావాలి, తన ఆఫర్ అనేది మీకు ఇవ్వాలి అనేది అయితే ఇక్కడ మీ పర్సన్ ఆలోచన అయితే ఉంది. సో ఇక్కడ మ్యారేజ్ కాని వాళ్ళకు కూడా వచ్చి మ్యారేజ్ చేసుకోవాలి అనే ఆలోచనలో ఇక్కడ కనిపిస్తుంది బాగా. ఇంకా కొంతమందికి ఏదైనా హౌస్ లేకపోతే మీరు కలిసి ఏదైనా ఒక పార్ట్నర్షిప్ బిజినెస్ చేయాలి అనుకున్నా, కలిసి వర్క్ చేయాలి అని ఏదైనా మీలో ఆలోచన ఉంటే కూడా ఇక్కడ మీ పర్సన్ ఆ ఆలోచన కూడా చేస్తున్నారు. వచ్చి ఏదో ఒక మీతో పాటు కలిసి ఏదో వర్క్ చేయడం కానీ, బిజినెస్ స్టార్ట్ చేయడం కానీ అయితే ఇక్కడ మీ పర్సన్ థింకింగ్ అయితే ఇలా కనిపిస్తుంది ఈరోజు ఎనర్జీస్ ప్రకారం. ఇంకా యూనివర్స్ మీకు ఎలాంటి గైడెన్స్ ఇస్తుంది అనేది అయితే చూద్దాము. యూనివర్స్ నుండి మీకు ఈ రోజు వస్తున్న గైడెన్స్ ఏంటి అనేది అయితే చూద్దాము. ప్లీజ్ యూనివర్స్, చూస్తున్న మా వ్యూవర్స్కి మీరు వీళ్ళకి ఈ రోజు ఎలాంటి గైడెన్స్ ఇస్తున్నారు? ప్లీజ్ యూనివర్స్, ఈ 12/12 పోర్టల్ డే రోజున మీరు వీళ్ళకి ఎలాంటి గైడెన్స్ అయితే ఇస్తున్నారు? చూసే మా వ్యూవర్స్కి ఈ 12/12 పోర్టల్ డే రోజున మీరు వీళ్ళకి ఎలాంటి గైడెన్స్ అయితే ఇస్తున్నారు? ప్లీజ్ స్పిరిట్ అండ్ ఏంజల్స్ ప్లీజ్ తెలియచేయండి. 12/12 పోర్టల్ డే రోజున చూసే మా వ్యూవర్స్కి మీరు ఇస్తున్న గైడెన్స్ ఏంటి? ఒక 3 కార్డ్స్ అయితే చూస్తాను. చాలా పాజిటివ్గా ఉన్నాయి కార్డ్స్ అయితే. ఎక్కడ కూడా ఒక నెగిటివ్ అయితే లేదన్నమాట. చాలా పాజిటివ్గా వచ్చాయి కార్డ్స్ అయితే. ఇక్కడ మీకు గైడెన్స్ ఏంటి అంటే ఒక రిలేషన్షిప్ పరంగానే కాకుండా ఇక్కడ యూనివర్స్ మీకు విరోధిస్తున్న గైడెన్స్ ఏంటి అంటే ఇక్కడ మీరు ఏదైనా ఒక జాబ్ కోసము ట్రై చేస్తూ ఉన్నా,
ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకున్నా, లేకపోతే మీరు దానికోసం ఎదురు చూస్తూ ఉన్నా కానీ, మీకొక విల్ పవర్ అనేది వస్తుంది. ఎందుకంటే మీరొక స్థానంలో ఉంటారు. మీకొక గవర్నమెంట్ జాబ్ కానీ, గవర్నమెంట్ రిలేటెడ్ పోస్ట్ ఏదైనా కావచ్చు. ఒక ప్రైవేట్ జాబ్ కానీ, దాంట్లో మీకొక మంచి అథారిటీ పోస్ట్ రావచ్చు. లేదు ఒక బిజినెస్ పెట్టుకున్నారంటే, ఆ బిజినెస్ అనేది ఒక లెవెల్‌లో అనేది మిమ్మల్ని నిలబెట్టొచ్చు. సో, మీకొక మంచి ఫ్యూచర్ అయితే ఉంటుంది అనేదైతే ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ ఇంకొక విషయం ఏంటి అంటే, మీరు కూడా మీ హెల్త్ మీరు కాపాడుకోవాలి. అంటే కొంచెం కోపం తగ్గించుకోవాలి. ఆలోచన శక్తి అనేది కొంచెం పెంచుకోవాలి. ఒక పాజిటివ్‌గా ఉండాలి. అంటే వేరే వాళ్ళ మాటలనేది మీరు ఎక్కువ మైండ్‌కి తీసుకోవద్దు. దానివల్ల మీరు బాధపడొద్దు. మీ చుట్టూ ఉన్న వాళ్ళని గురించి కూడా మీ చుట్టూ ఎవరైతే ఉంటున్నారో, మీ చుట్టూ కొంతమంది ఎనిమీస్ గూడా ఉన్నారన్నమాట. వాళ్ళ మాటలు గూడా మీరు విని మీరు పాడవద్దు. మిమ్మల్ని మీరు కాపాడుకోండి అనేదైతే ఇక్కడ యూనివర్స్ అయితే మీకు గైడెన్స్ అయితే ఇస్తున్నారన్నమాట. ఏదైనా మీ సొంతంగా, మీ సొంతంగా మీ ఆలోచనలనేది మీ సొంతంగానే తీసుకోవాలి తప్ప మీ చుట్టూ ఉన్న ఎవరైతే ఉన్నారో వాళ్ళ మాటలు, వాళ్ళ ఇన్‌ఫ్లుయెన్సెస్ అనేది మీ మీద ఉండకుండా మీరు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మీ చుట్టూ మోసం చేసేవాళ్ళు చాలా మందున్నారంట. సో, అలా కాకుండా మీరు జాగ్రత్తగా కేర్ తీసుకోండి. రిలేషన్‌షిప్‌లో అయితే కొంచెము మీ పర్సన్ ఎలాంటి వ్యక్తి అయినా కానీ కొంచెము వీళ్ళకి ఇగో ఉంటుంది, యాటిట్యూడ్ అన్నీ ఉంటాయి. కానీ లోపల ప్రేమైతే ఉంటుంది. వీళ్ళకి నా మాటే నెగ్గాలి, నాదే చెల్లాలి అనుకునే స్వభావం కూడా ఉంటుంది. మీ పర్సన్ నుంచి మీరేదైనా చూస్తూ ఉంటే యూనివర్స్ నుంచి మెసేజ్ అయితే మీ పర్సన్‌కి ప్రేమ ఉన్నా కానీ సో, ఆ ప్రేమని మీకు వ్యక్తపరచలేకపోయినా గానీ మనసులో ప్రేమైతే ఉంటుంది. సో, ప్రేమున్నా కానీ వీళ్ళేంటి అంటే ఎక్కువ వాళ్ళదే అథారిటీ చూపించాలి అనే విధంగా ఇక్కడ మీ పర్సన్ థింకింగ్ అయితే కనిపిస్తుందన్నమాట. ఎన్నున్నా, ఏమున్నా వీళ్ళింతేలే అనుకోని మీరు అడ్జస్ట్ అవ్వాల్సి వస్తుందన్నమాట కొంతమందితో. సో, ఇక్కడ ఎవరైనా మీరు మ్యారేజ్ కోసము ఎదురు చూస్తూ ఉన్నా, ఒక జాబ్ కోసం ఎదురు చూస్తూ ఉన్నా, ఇక్కడ మీకు మంచి జాబ్ ఆఫర్ అయితే వస్తుంది. అండ్ ఆహ్, ఒక గవర్నమెంట్ జాబ్ అయితే వస్తుంది. ఇక్కడ రిలేషన్ పరంగా ఇక్కడ మీరెలా ఉన్నారు అనంటే మ్యారేజ్ వరకు వచ్చి రాకపోయిన వాళ్ళెవరైతే ఉన్నారో మీ పర్సన్ ఆహ్ తన పెద్దలను ఒప్పించి అంటే వాళ్ళని బాధ పెట్టకుండా వాళ్ళని ఒప్పించి మ్యారేజ్ చేసుకోవాలి అనే విధంగా ఇక్కడ కనిపిస్తున్నారు. ఇక్కడ మీ నుండి విడిపోయిన వ్యక్తులు కావచ్చు, వాళ్ళు కూడా గైడెన్స్ అయితే తీసుకుంటున్నారు. ఈ రిలేషన్ కావాలి అని. వాళ్ళు ఎవరినైనా అప్రోచ్ అవుతూ ఉన్నారు. ఒక గురువు లాంటి వ్యక్తులను వీళ్ళు అప్రోచ్ అవ్వడం అయితే జరుగుతుంది. మీకొక మీ పర్సన్ మీ లైఫ్‌లోకి అయితే రావడం జరుగుతుంది. అండ్ మీరు హ్యాపీగా అయితే ఉండడం జరుగుతుంది. ఇక్కడ మీరు చాలా బాధలైతే పడ్డారు ఇన్ని రోజులుగా. ఇక్కడ ఒక బౌండరీస్ పెట్టుకున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, సో మీ లైఫ్‌లోకి రావాలి అనేదైతే ఆలోచిస్తున్నారు. ఒక గురువుల ఆశీర్వాదం అయితే తీసుకుంటున్నారు. అండ్ ఒప్పించి, మెప్పించి ఇక్కడ మీ లైఫ్‌లోకి రావాలనేదైతే ఇక్కడ యూనివర్స్ అయితే చెప్తుంది. అండ్ ఇక్కడ మీకు కూడా ఒకవేళ యూనివర్స్ నుంచి గైడెన్స్ మీరెలా ఉండాలి అనుకుంటే, ఇక్కడ మీకు ఒక మంచి జాబ్ రావడం. అంటే ఒక మీరు గవర్నమెంట్ జాబ్‌కి ఏదైనా అప్లై చేస్తున్నా, సో ఒక నోటిఫికేషన్ వెయిట్ చేస్తూ ఉన్నా కానీ, ఇక్కడ మీకు వచ్చే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. అండ్ మీరు ఇన్ని రోజులు ఏదైతే ఎదురు చూసారో, అది మీకొక సక్సెస్‌నైతే తెచ్చిపెడుతుంది. ఒక హ్యాపీనెస్ అయితే ఇస్తుంది. ఇన్ని రోజులు మీ కష్టానికి ఒక ఫలితం అయితే రాబోతుంది. ఒక సెలబ్రేషన్స్ అనేది జరగబోతున్నాయి. అండ్ మీకు న్యూ బిగినింగ్స్, న్యూ జాబ్స్ అనేదైతే ఉండబోతున్నాయి. ఇన్ని రోజులు ఏదైతే మీరు ఒంటరిగా ఫీల్ అయ్యారో, బాధపడ్డారో సో, ఆ కష్టానికి ఒక ఫలితం అయితే రాబోతుంది. ఒక న్యూ జాబ్స్, న్యూ రిలేషన్ అండ్ మీ పాస్ట్ పర్సన్ అయినా మీ పాస్ట్ పర్సన్ అయినా మీ లైఫ్‌లోకి రావాలి అనుకోవడం. ఇక్కడ పదే పదే మ్యారేజ్ కార్డ్ అయితే వస్తుంది. సో, మీ పర్సన్ వచ్చి మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి, హ్యాపీగా ఉండాలి, సెలబ్రేషన్స్ చేసుకోవాలి అనేదైతే ఇక్కడ కనిపిస్తుందన్నమాట. మీకు ఒకవేళ మీకు యూనివర్స్ నుండి గైడెన్స్ ఏంటి అంటే, ఇక్కడ మీరు ఇన్ని రోజులు ఏదైనా ఒక కష్టపడుతూ ఉంటే, సో యూనివర్స్ నుండి 12 డేనా మీకు గైడెన్స్ ఏంటి అంటే, మీరు ఇన్ని రోజులు కష్టం ఏదైతే పడ్డారో, ఒక వర్క్ పరంగా, ఒక రిలేషన్ పరంగా సో అది మీకు కమ్యూనికేషన్ అయితే జరుగుతుంది.
అండ్ మీరు కష్టపడిన దానికి మీకొక సెలబ్రేషన్స్ అయితే మీరు చేసుకుంటారు. మీరు హ్యాపీగా ఉంటారు. మీకొక కొత్త లైఫ్ అయితే స్టార్ట్ అవుతుంది అనేదైతే ఇక్కడ యూనివర్స్ అయితే మీకు గైడెన్స్ అయితే ఇస్తుంది. ఇది అండి ఇవాళ రీడింగ్ అయితే. ఈ రీడింగ్ మీకు ఎంతవరకు రెజొనేట్ అయిందనేది కూడా నాతో తప్పకుండా షేర్ చేసుకోండి. గైడెన్స్ అయితే చాలా పాజిటివ్‌గా ఉంది. క్లెయిమ్ చేసుకోండి రీడింగ్ అయితే. ఇంకెవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే స్క్రీన్ పైన నెంబర్ ఇస్తాను. ఆ నెంబర్‌కైతే కాంటాక్ట్ అవ్వండి. ఇక్కడ పర్సనల్ రీడింగ్ అనేది పేమెంట్ రీడింగ్ అండి. నేను ఆల్రెడీ నేను నెంబర్ పెట్టేటప్పుడే నేను పేమెంట్ రీడింగ్ అనేది పెడుతున్నాను. కానీ కాల్ చేసి మాటి మాటికి కాల్ చేయడము పేమెంట్ రీడింగా అని అడుగుతున్నారు. సో మరి అలా ఎందుకు అడుగుతున్నారో తెలియదు కానీ సో పర్సనల్ రీడింగ్ అనేది పేమెంట్ రీడింగ్. ఇది జనరల్ కలెక్టివ్ రీడింగ్. అందరి ఎనర్జీస్ అయితే ఇందులో ఉంటాయి. ఓన్లీ పర్సనల్‌గా తెలుసుకోవాలి అనుకుంటే మీరు మాత్రమే పర్సనల్‌గా తెలుసుకోవచ్చు. దాంట్లో కరెక్ట్‌గా మీదేదనేది వస్తుంది. ఇందులో మీకు కనెక్ట్ అయ్యి సో, ఇలా కూడా మీకు న్యాయం జరిగిన వాళ్ళు కూడా నాకు మెసేజ్ చేస్తూ ఉంటారన్నమాట. వాట్సాప్‌లోను. సో, మా పర్సన్ వచ్చారు. మేము హ్యాపీగా ఉన్నాము. మీకు చెప్పని మర్చిపోయాము అని కూడా పెట్టేవాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది. సో ఆల్మోస్ట్ ఈరోజు పాజిటివ్‌గా వచ్చింది రీడింగ్ అయితే. ఓకేనా? ఇదైతే క్లెయిమ్ చేసుకోండి. ఓకే అండి. థ్యాంక్ యూ. మరో రీడింగ్‌తో నేను మీ ముందుంటాను. బాయ్ అండి.